హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు పిల్లలకి ఈ 2 ఉంటే చాలండి. చాలా ఇష్టంగా తిని లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే వేసుకున్నానండి. బియ్యం అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బాగా నలపకుండా లైట్‌గా నలుపుతూ వాష్ చేసుకోవాలండి. లేదంటే బియ్యం తునిగిపోతాయి. శుభ్రంగా వాష్ చేసుకోవాలి బియ్యం అయితే. నలకలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ వాటర్‌తో పాటు వెళ్ళిపోతాయండి. బియ్యంలోని వాటర్ మొత్తం వంపేసి మనం ఫ్రెష్ వాటర్ అయితే వేసుకోవాలి. బియ్యం నానుతూ ఉంటాయండి. వాటర్ వేసి పక్కన పెట్టేసుకున్నాం. ఈలోపు ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తాను. మీషో ప్రోడక్ట్ అండి ఇది. ఈ ప్రోడక్ట్ కోసం నేను ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నాను. కొంచెం కాస్ట్ తగ్గితే బావుండు. దీన్ని బుక్ చేసుకుందాం అని చెప్పేసి ఫైనల్‌గా అయితే బుక్ చేశానండి. కాస్ట్ తగ్గింది. ఈ రోల్ చూసారా ఎంత పెద్దగా ఉందో. చాలా మనకైతే కనీసం వాడేదాన్ని బట్టిలెండి ఒక 2, 3 సంవత్సరాలైనా వచ్చిద్దండి నాకు. ఇది రూ. 100 వచ్చేసిందనమాట. రూ. 100కొచ్చింది. గ్యాస్ పై చూడండి ఎంత గలీజ్‌గా ఉందో. 2 డేస్ నుంచయితే నేను క్లీన్ చేయట్లేదు. అది జిడ్డుగా ఉందనమాట చూడండి ఒకసారి. జస్ట్ పొడి క్లాతేసి నేను తుడుస్తున్నానండి. ఎంత నీట్‌గా వచ్చిద్దో. వీడియో ఎక్కడ స్కిప్ చేయలేదండి నేను. ఈ క్లిప్ తీసినంత సేపు గూడా వీడియో ఎక్కడ ఆపలేదు. జస్ట్ అలాగా ఆ వైప్ తీసుకొని నేనైతే గ్యాస్ పొయ్యి మొత్తం నీట్‌గా తుడుస్తున్నాను. కొంచెం అంత ఓపిక చూపిచ్చి అంటే బలం చూపిచ్చి తుడిస్తే చాలండి. నేను మరీ అంత బలం గూడా చూపిచ్చలేదు. నీట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతూనే ఉంటది. నార్మల్‌గా ఊరికే అట్లాగా గట్టిగా ప్రెస్ చేసి తుడుస్తున్నాను అంతేనండి. మురికి మొత్తం క్లాత్‌కొచ్చేసింది. ఇదసలు చినగను గూడా చినగదండి. మనం గట్టిగా చింపితే తప్ప అసలు చినగదండి. చక్కగా వాటర్‌లో వాష్ చేసుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్‌గా మనం వాడుకోవచ్చు. ఇది కిచెన్ క్లీన్ చేసుకునే అంటే గ్యాస్ పొయ్యి క్లీన్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళకి గూడా చాలా యూజ్ అయిద్ది. నా గ్యాస్ పొయ్యి లాంటి వాళ్ళకైతే మరీ యూజ్ అయిద్దండి. ఎందుకంటే దీని మీద వాటర్ ఎక్కువ వేయకూడదండి. ఇది గ్యాస్ స్టవ్ గదా! అందుకని చెప్పేసి చూడండి ఎక్కడ చినగట్లేదు క్లాతు. క్లాత్ అనేది కొంచెం షింక్ అవుతుంది గానీ, అసలెక్కడా గూడా అది సాగుతుంది గానీ, ఎక్కడా గూడా చినగలేదనమాట. పొయ్యి చూసారండి మెరుస్తుంది. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. బాస్మతి రైస్ మనం వాష్ చేసి పక్కన పెట్టేసాం గదా! స్టవ్ ఆన్ చేసుకొని, బాండీ పెట్టుకొని, నేనైతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఒక స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకున్నానండి. పూర్తిగా నెయ్యితో అయినా చేయొచ్చు. లేదంటే ఆయిలు, నెయ్యి కలిపైనా చేయొచ్చు. పిల్లలు కొంచెం దగ్గుతున్నారండి. అందుకని 2 కలిపాను నేను. ఇప్పుడు మన దగ్గర అందుబాటులో ఉన్న హోల్ గరం మసాలా దినుసులైతే వేసుకోవాలండి. నేనైతే దీనిలో ఒక ఇంగ్రీడియెంట్ అయితే మర్చిపోయానండి. ఏంటా అనుకుంటున్నారా? బిర్యానీ లీఫ్ ఎయలేదండి. అస్సలు మర్చిపోయాను. నాకు గుర్తు గూడా లేదు. పర్లేదు టేస్ట్ మాత్రం ఎక్కడా తగ్గలేదండి. చాలా అంటే చాలా బావుంది. చక్కగా నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ గరం మసాలా దినుసులన్నీ, హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకున్నాం గదా! ఇవైతే ఆయిల్‌లో కొంచెం ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాలండి. నెయ్యంటే నెయ్యి, లేదంటే ఆయిలేసుకుంటే ఆయిలనమాట. నేను 2 కొంచెం కలిపాను. మనం ఇప్పుడు ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులండి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. నేను ఆల్మోస్ట్ ఎక్కువ వేసినట్టేను. చూసారు గదండీ! చాలా ఎక్కువగానే వేశాను. ఇవైతే మంచిగా కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయినాయి గదా! ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేశానండి ఘాట్లు పెట్టుకొని. మీడియం సైజ్ ఆనియన్ అయితే సన్నగా పొడవుగా కట్ చేసి వేశాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం దీనిలోకైతే పసుపు వేసుకుందాము. నిజంగా అండి. కంప్యూటర్ వర్కులు వేస్తూ మాత్రం నాకు వ్లాగ్స్ అయితే చేయటానికి కుదరట్లేదు. నా యూట్యూబ్ ఛానల్ అయితే చాలా డల్ అయిపోయిందండి. కొంచెం మీరందరూ వీడియో చూసి, లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న టమోటా వేసుకుందామండి. టమాటా ఎక్కడ మాడకుండా టమాటోలోని తేమంతా ఇంకిపోయి చక్కగా ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలండి. అప్పటిదాకా టమాటా సాఫ్ట్‌గా మగ్గిన దాకా మగ్గించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడు ఫ్రెష్‌గా ఉండాలంటే, మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వేయకుండా కొంచెం అంత పసుపు, ఉప్పు, ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడైనా సరే మనకి ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిద్దండి. మంచి స్మెల్ వచ్చిద్దనమాట. చూసారు గదండీ! ఆయిల్ అనేది రిలీజ్ అయింది. ఇప్పుడైతే మనం మూత పెట్టి మగ్గించుకుందాము. ఒకసారి మూత తీసిన తర్వాత కలుపుకొని మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందామండి. రుచికి తగినంత ఉప్పు, అలాగే అర స్పూన్ బిర్యానీ మసాలా, ఆశీర్వాద్ బిర్యానీ మసాలా అండి. అర స్పూన్ ధనియా పొడి, కొంచెమంత కారం అండి. మా ఇంట్లో చిన్నపిల్లల కోసం ఈ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను గదా! కారం తగ్గించి వేస్తున్నాను. మీ చాయిస్ అండి. మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారం వేసుకోవచ్చు. ఈ మసాలాలైతే మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మాడినియి అంటే ఇంక ఫ్లేవర్ మొత్తం అప్‌సెట్ అయిపోయిద్దనమాట. మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకుందాము.
చూడండి ఇప్పుడు చూపిస్తాను. ఆశీర్వాద్ బిర్యానీ మసాలా పొడండి. చూసారు గదా! ఎప్పుడన్నా వాడతానండి. ఇది రెగ్యులర్‌గా వాడను నేను. వాడే హోమ్‌మేడ్ మసాలా అయితే అయిపోయిందని జెప్పేసి ఇలాంటివి తీసుకున్నానండి. ఇంటి ముందుకొస్తే బండి పైన. 2 పుదీనా ఆకులు వేశానండి. అసలు నా దగ్గర లేవు పుదీనా ఆకులు. కరివేపాకు, 2 పుదీనా ఆకులు వేశాను అంతే. మసాలాలు ఫ్రై అయ్యి చక్కగా ఆయిల్ రిలీజ్ అయింది గదండీ! ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని కలుపుకుందామండి. కలిపి మూత అయితే పెట్టేసుకుందాము. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి నానబెట్టేసానండి. 1 అవర్ నానబెట్టుకుంటే బిర్యానీ అనేది తినేటప్పుడు గూడా మంచిగా అనిపిస్తదండి. నేనైతే హాఫ్ అన్ అవరే నానబెట్టాను. ఎందుకంటే మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే అంత టైం ఉండదు గదా! ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే బియ్యంని నానబెట్టాను. ఇప్పుడు బియ్యం కలిపేసుకున్నాం గదా! మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్‌లోకి పెట్టుకుందామండి. ఒకసారి మూత తీసి బియ్యంనైతే కలిపేసుకుందామండి. ఇంకో ఎక్కువ సేపు ఉంచినా గూడా బియ్యం అడుగు పట్టేస్తదనమాట. ఇప్పుడైతే ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను గాబట్టి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. 4 గ్లాసుల వాటరు. ఒక్కొక్కళ్ళేంటోనండి గ్లాసుంబావు అంటారు, గ్లాసున్నర అంటారు. అసల అయ్యేం బియ్యమో నాకైతే తెలీదండి. నేనైతే ఎప్పుడైనా సరే మన ఛానల్‌లో బిర్యానీ రెసిపీస్ గానీ, ఇలాంటి రెసిపీస్ గానీ 2 గ్లాసుల వాటరే వేస్తానండి. కొంచెం ఎక్కువ సేపు నానితే ఒక గ్లాసు, అర గ్లాసు, ఒక గ్లాస్ బియ్యంకి గ్లాసున్నర వాటర్ అయితే వేస్తాను. కలిపేసుకున్నాం గదండీ వాటర్‌లో బియ్యము. మూతైతే పెట్టేశాను. ఆల్మోస్ట్ కుక్ అవుతుందండి. 50% అయితే కుక్ అయింది. ఈ స్టేజ్‌లో మనం కొంచెం అంత నెయ్యి వేసుకోవచ్చు. మా పిల్లలు కొంచెం దగ్గుతున్నారు కాబట్టి నేనైతే వేయలేదండి. చక్కగా ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిందండి. చూడండి చాలా సింపుల్‌గా, చాలా టేస్ట్‌గా చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టారంటే మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. రైతా చేసి పంపించాలనుకున్నానండి. పెరుగు పొద్దున్నేకి అస్సలు తోడుకోలేదనమాట. కొంచెం లూజ్‌గా ఉంది. ఇంక పిల్లలకి అలా పెట్టి పంపించినా గూడా బాగోదని చెప్పేసి నేనైతే ఇంక పెరుగు పెట్టలేదండి. యశ్వితమ్మ ఒక్కటేనండి లంచ్ బాక్స్ తీసుకెళ్ళేది. క్రిషితమ్మకి స్కూల్లోనే పెట్టేస్తారు. ఇద్దరూ ఎళ్ళేది ఒకే స్కూల్‌కండి. కాకపోతే యశ్విత ఫస్ట్ క్లాసు, క్రిషిత యూకేజీ కాబట్టి క్రిషితకైతే ఇంకా స్కూల్‌లో రైస్ పెడతారనమాట. మనీ కడితేలెండి. మనీ కడితేనే మనకి లంచ్ అనేది పిల్లలకి లంచ్ టైంలో ఇస్తారు. ఇంక వాళ్ళకి ఇలాచీ, లవంగం అవేమీ రాకుండా రైస్‌నైతే బాక్స్‌లో పెట్టేస్తున్నాను. యషితమ్మ ఎప్పటినుంచో చికెన్ పంపించమని అడుగుతుందండి స్కూల్‌కి. నాకైతే ఆ అవకాశం దొరకలేదు. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యశ్వితమ్మ టేస్ట్ చూస్తానికొచ్చి నోరు